అయితే ఈరోజు ఒక ప్రశ్న, ఆర్ యూ యునైటెడ్ విత్ గాడ్? ఇఫ్ యు ఆర్, యు నీడ్ నో వన్. నీవు దేవునితో ఐక్యత కలిగి ఉన్నావా? ఈరోజు దేవుని యొక్క ఆలోచనలే నీ ఆలోచనలా? దేవుని యొక్క పద్ధతులే నీ పద్ధతులుగా ఉన్నాయా? దేవుని యొక్క మనస్తత్వం నీ మనస్తత్వంగా ఉందా? దేవుని యొక్క నడవడి నీ నడవడిగా చేసుకున్నావా? ఈరోజు అటువంటి ఐక్యత నువ్వు దేవునితో కలిగి ఉన్నావా? అటువంటి ఐక్యత కనుక ఈరోజు నీలో ఉంటే ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి, నీకెవరూ అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడ్ ఈజ్ ఎనఫ్ ఫర్ యు. ఎందుకంటే అంతకంటే బలమైనటువంటి ఐక్యత, అంతకంటే బలమైనటువంటి ఏమంటారు యూనిటీ నేను ఎక్కడ చూడలా. యేసయ్యతో ఉండేటువంటి యూనిటీ కంటే బైబిల్ గ్రంథంలో ఒక యూనిటీని నేను చూశానండి. యేసయ్యతో కలిగి ఉన్నారు. హాయి అనేటువంటి పట్టణానికి ఇజ్రాయేలీలు ఒకసారి యుద్ధం కోసం వెళ్తారు. హాయి అనే పట్టణం చాలా చిన్న పట్టణం. ఆ పట్టణానికి ఇజ్రాయేలీలు 6 లక్షల మంది ఉంటారుగా మొత్తం మీద. దానిలో సోల్జర్స్ చాలా వేల మంది ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, యెహోషువ గారు అప్పుడు లీడ్ రోల్లో ఉంటాడు. మోషే గారు ఉండరు, అహరోన్ కూడా వెళ్ళిపోయి ఉంటాడు. యెహోషువ గారు ఉంటారన్నమాట. ఇజ్రాయేలీలు వచ్చి అంటారు, యెహోషువ గారు ఒక 3000 మంది అయితే సరిపోతారండి, ఎక్కువ మంది మనకు అవసరంలా, ఒక 3000 మంది అయితే మనం ఆ పట్టణాన్ని జయించవచ్చు అని 3000 మంది వెళ్తారు. ఓడిపోయి 33 మంది చనిపోయి వెనక్కి వస్తారు. అయితే యెహోషువ గారు, కొందరు పెద్దలు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు. యూనిటీ మనం చూడొచ్చు అక్కడ. అందరూ కలిసి ప్రార్థన చేస్తారు, సాయంత్రము దాకా ప్రార్థన చేస్తారంట. అప్పుడు యెహోవా వచ్చి మాట్లాడతాడు, యెహోషువ ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్నా అంటే, ఏం దేవా మరి నువ్వు చెప్పినట్టేగా చేసాం, మరి 33 మంది చనిపోవడం ఏంటి? చాలామంది అనుకోవచ్చు, యుద్ధం అంటే మరణం ఉంటుంది కదయ్యా. సామాన్యంగా 2 మనుషులు కలబడితే యుద్ధంలో మరణం ఉంటుంది, కానీ యేసయ్యతో వెళ్తే మరణం ఉండదు, అపజయం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. యూనిటీ విత్ గాడ్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ యూనిటీ. గుర్తుపెట్టుకోండి. అయితే ఇదేంటయ్యా చనిపోయారు అని అంటే, యెహోవా దేవుడు అప్పుడు ఒక మాట మాట్లాడతాడు అన్నమాట. యెహోషువ, మీ మధ్యలో ఒకడు పాపం చేశాడు, అందుకే నేను మీతో లేను అని అంటాడు. దేవునితో యూనిటీ అవుతే చాలా బలంగా ఉంటుంది. అయితే యూనిటీ అవ్వాలి అంటే నేను ఎలా పడితే అలా ఉంటాను, అయితే దేవునితో నాకు యూనిటీ ఉంటుందంటే ఉండదు. నేను ఎలా పడితే అలా నడుచుకుంటాను, కానీ దేవునితో నాకు ఐక్యత కావాలి అంటే ఉండదు. దేవుని ఆలోచనలతోనే నువ్వు నడుస్తే, దేవుని పద్ధతుల్లోనే నువ్వు నడుస్తే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తే, గుర్తుపెట్టుకో, యూ విల్ గెట్ ద యూనిటీ ఆఫ్ గాడ్. దేవునితో నీవు ఐక్యత కలిగి ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఉండే ఐక్యత చాలా బలమైనది. ఏలియా గారు ఎంతమందికి తెలుసండి? ఏలియా గారు తెలుసా? ఏలియా గారు అండి తెలుసా? చాలా బలమైనటువంటి వాడు, చాలా రోషం కలిగినటువంటి వాడు. ఆయన దేవునితో యూనిటీ అంటే ఐక్యత దేవునితో కలిగి ఉంటాడు. చూడండి ఎంత బలంగా ఉంటాడో. శత్రువులు 400 మంది ఉంటాడు, ఈయన మాత్రం ఒక్కడే ఉంటాడు. కానీ 400 మీద గెలిచింది ఎవరో తెలుసా? ఏలియా గారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 400 మందిని ఓడించి ఆకాశం నుంచి అగ్నిని కురిపిస్తాడు ఒక్కడే ఏలియా. ఆమేన్. ఎలా కురిపించగలిగాడండి? ఎలా కురిపించగలిగాడు? యెహోవాతో ఐక్యత కలిగి ఉన్నాడు ఒక్కడైన ఏలియా. యెహోవాతో ఐక్యత లేదు 400 మందికి. గెలిచింది ఎవరు? ఒక్కడే. ఏమండి, బలం అనేది నేను ఎవరితో ఐక్యత కలిగి ఉన్నాను, నేను ఎవరు నా పక్షమందు ఉన్నారు అనే దాని మీద బలం ఉంటుంది. ఎంతమంది ఉన్నారన్న దాని మీద బలం ఉండదు. ఈరోజు నువ్వు జనాలను చూసుకొని నేను బలస్తుని అని అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు మనుషుల్ని చూసుకొని నేను గొప్పగా ఉన్నానని అనుకుంటున్నావా? తప్పు. దేవునితో ఐక్యత కలిగిన వాడికంటే బలమైనవాడు ఇంకోడు లేడు. ఇది మీ ఆలోచనలలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఏలియా దేవునితో ఐక్యత కలిగి ఉన్నాడు, చాలా బలంగా గెలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఐక్యత నువ్వు దేవునితో కలిగి ఉన్నావా? ఈరోజు నువ్వు ఐక్యత దేవునితో కలిగి ఉన్నావు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవునితో కనుక నీవు ఐక్యత కలిగి ఉంటే నీకు ఎవరు అవసరం లేదు, యేసయ్య సరిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఇంతవరకు కూడా నీవు దేవునితో ఐక్యత కలిగి లేవా? ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీతో ఐక్యత కలుపుతాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు యునైట్గా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. ఇఫ్ యూ వాంట్ బీ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో కనుక నీవు బలంగాను, ధైర్యంగాను, విజయవంతంగాను, గొప్పగాను ఉండాలంటే అది యేసయ్యతో ఐక్యత కలిగి ఉంటేనే జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే జరగదు. ప్రేమైనటువంటి వారలారా, గుర్తుపెట్టుకోండి,
దేవునితో ఐక్యత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఆయనతో ఐక్యత కలిగి ఉండడానికి ఏది వదిలేసినా ఇట్స్ వర్త్ టు లీవ్. దీన్నైనా వదిలేయడానికి, దేవుని ఐక్యతను సంపాదించుకోవడానికి ఏదైనా ఒకటి వదిలేయాలనిపించింది అనుకోండి, వదిలేయండి. ఎందుకంటే దేవునితో ఐక్యత కంటే ఏది గొప్పది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.